నేనే బావా. ఇదిగో హార్లిక్స్. ఉన్నట్టుండి నా మీద ఎంత దయగలిగింది ఏమిటి? ఉండయ్యాడు ఉన్నాడులే, తీసుకో బావా. నీకోసం స్వయంగా నేనే కలిపి తీసుకొచ్చాను. ఏం కలిపి తీసుకొచ్చావు? మొత్తానికి నీ పోలీస్ ఆఫీసర్ బుద్ధి పోనిచ్చావు కాదు. తీసుకో బావా. అక్కర్లేదు, ఇవన్నీ నిజమైన నమ్మటానికి నేనేం ఫోన్లు కాదు. నన్ను నేర్పించడానికి ఇదొక ఎత్త. అదేమిటి బావా అలా అంటావు? ఇంకెలా అనమంటావు? ఇదివరకు అన్నవి అనిపించుకున్నవి చాలు. మర్యాదగా దయచేసి. బావా, నన్ను అర్థం చేసుకో. అర్థమా? నువ్వే అన్నావుగా ఎదుటి మనిషిని అర్థం చేసుకునే తెలివి నాకు బొత్తిగా లేదని. అన్నాను, అందుకు నాలో నేనే సిగ్గుపడుతున్నాను. నువ్వు సిగ్గుపడుతున్నావా? ఎందుకు? చీ అన్నా సిగ్గులేని వాడిని నేనేగా. ఆ మాటలన్నీ మర్చిపో బావా. చిన్నప్పటి నుంచి నీతో పెరిగినా నీ మంచితనాన్ని తెలుసుకోలేకపోయాను. ఏమేవో అన్నాను. నిన్న నాన్నతో నువ్వు నా గురించి మాట్లాడుతుంటే విన్నాను. నీకు నా మీద ఎంత నిస్వార్థమైన ప్రేమ ఉందో తెలుసుకున్నాను. నన్ను క్షమించు బావా, క్షమించు. నీలో ఇంత మార్పు వస్తుందనుకోలేదు. నిజంగా నువ్వు నన్ను. ఐఎమ్ సారీ విమల, ఇట్స్ టూ లేట్. నువ్వు ఎలాగో నన్ను ప్రేమించమన్న ఉద్దేశంతో మరొక అమ్మాయికి మనసు ఇచ్చాను. ఆ అమ్మాయి నన్ను మనసారా ప్రేమించింది. నేనే తన సర్వస్వం అని నమ్ముకుంది. నేను లేదే బ్రతకలేదు. అంత మంచి అమ్మాయిని నమ్మించి మోసం చేయటం నాకు ఇష్టం లేదు. పోనీలే బావా, అలాగే. కానీ బావా, నీ ఇలాంటి మంచి అతన్ని భర్తగా పొందే అదృష్టవంతురాలు ఎవరు? ఎవరో కాదు, నా మరదలు విమల. నిజంగానా? విమల, నిజంగా నేను అదృష్టవంతుని. విమల, ఇప్పుడు నిన్ను అర్థం చేసుకున్నాను. అంటే అర్థమైందా? నాలో సగం చేసుకున్నానన్నమాట. మరండి అబ్బాయి గారు, అమ్మాయి గారు అండి. మరండి అబ్బాయి ఏమిటో చూపించేది. అలానే తూర్పు పడవలు ఒకే చోట కలిశాయి. పంప తీసుకెళ్ళాను రాదు కదా. ఏమిటి సంగతి? అదే లేదు బాబు, సిగ్గుపడుతున్నారు. చెప్పే బాబు, ప్రేమించుకుంటున్నామని. నిజంగానే? అవును మామయ్య, విమల నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. మా జీవితాలు ఇలాగే నవ్వులు పువ్వులుగా సుఖంగా సాగిపోవాలని ఆశీర్వదించున్నాను. చాలా సంతోషం. శీఘ్రమేమో కళ్యాణ ప్రాప్తి. ఈ శుభముహూర్తం కోసమేనమ్మా ఇన్నాళ్ళు ఎదురు చూస్తున్నాను. పెళ్ళికి ఫలితం ఏమిటి? చల్లగా సాగే కాపురం. ఆ కాపురానికి ఫలితమేమిటి? కలకలలాడే జీవితం. పెళ్ళికి ఫలితం ఏమిటి?
చల్లగా సాగే కాపురం ఆ కాపురానికి ఫలితమేమిటి కలకలలాడే జీవితం రెండు తనువులొక కౌగిలిలో కలిపేదే అనుబంధం రెండు మనసులొక ఊపిరిలో నిలిపేదే అనురాగం రెండు తనువులొక కౌగిలిలో కలిపేదే అనుబంధం రెండు మనసులొక ఊపిరిలో నిలిపేదే అనురాగం ఇరువురి నడుమ ఏ మర్మము లేని జీవనమే బృందావనం పెళ్లికి ఫలితం ఏమిటి చల్లగా సాగే కాపురం ఆ కాపురానికి ఫలితమేమిటి కలకలలాడే జీవితం నులివెచ్చగ సందిట చేరే చెలియకు నేడెందుకు కోపం చెలి కడుపున ఏ మొలకుందో తెలియదు శ్రీవారికి పాపం ఇన్నాళ్ళుగానే వేచింది ఈ వరాల మాట కోసం పెళ్లికి ఫలితం ఏమిటి చల్లగా సాగే కాపురం ఆ కాపురానికి ఫలితమేమిటి కలకలలాడే జీవితం చిన్ని బాబు మోమున చూడు అన్నీ నీ పోలికలే ఆ చిలిపి నవ్వులు చూడు అంతా నీ వాలకమే చిన్ని బాబు మోమున చూడు అన్నీ నీ పోలికలే ఆ చిలిపి నవ్వులు చూడు అంతా నీ వాలకమే ముద్దు పాప మురిపాలంది ఇద్దరికి చెరిసగమే పెళ్లికి ఫలితం ఏమిటి చల్లగా సాగే కాపురం ఆ కాపురానికి ఫలితమేమిటి కలకలలాడే జీవితం కలకలలాడే జీవితం చెప్పిందంతా విన్నావుగా చెప్పిన పని పూర్తి చేసి రేపు సాయంత్రం ఇదే చోట కలుసుకో అలాగే ఈ క్షణం నుంచి ఈ పని మీదే ఉంటా. జాగ్రత్త అవసరమైతే ఎవరినైనా సరే ఎంతమందినైనా సరే సఫా ఓకే నన్ను మీకు తెలీదు నేనే దేవుణ్ణి మీ మొగుణ్ణి చెక్కడా ఎక్కడ ఉండవేంటి ఎక్కడ పడితే అక్కడే ఉంటాను సర్వంతర్యామిని ఇదిగో మీరన్నదంతా విన్నాను అందరికి టాన్ టాన్ కొట్టి చెప్పేస్తాను అమ్మా అమ్మా అయ్యో అయ్యో ఎవరు నువ్వు ఏం జరిగింది అమ్మని కాపాడండి ఏమండి ఇతను ఎవరో మీకు తెలుసా ఎవరో పిచ్చివాడండి చాలా కాలంగా ఈ గుళ్ళోనే ఉంటున్నాడు పాపం ఇవాళ ఇలా దారుణంగా హత్య చేయబడ్డాడు పిచ్చివాడికి శత్రువులు ఎవరుంటారు అందులోనూ హత్య చేయవలసిన అవసరం ఏముంటుంది అమ్మను కాపాడండి అమ్మను ఈ దొంగ నోట్లు నీకు ఎక్కడి నుంచి వచ్చింది చెప్ప నాకు తెలియదు నాకు తెలియదు తెలీదు తెలుసు 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 చెప్తాను చెప్తాను మొన్న
నెహ్రూ స్ట్రీట్ లో వినాయకుడి గుడి వద్ద